కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సరే, ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము చెప్పాలా? మిమ్మల్ని అడిగేది, ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఈరోజు ఏ వారం? మన సంఘానికి ఏంటి? ఉపవాసం. మరి అదే పూర్తిగా చెప్పాలా? ఉపవాస ప్రార్థన. మన సంఘానికి ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థన. కాబట్టి మీరు ఉపవాసం ఉన్నారా? మరి శభాష్. ఓకే, ఉపవాస ప్రార్థనకు మనం అంతా వచ్చాము. కాబట్టి ఉపవాసం అంతేకాకుండా మీరు 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా స్టార్ట్ చేశారు కదా. ఈరోజు ఎన్నో రోజు? 5వ రోజు. కాబట్టి ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి, లేదా ప్రయోజనం ఏంటి, లేదా ఉపయోగం ఏంటి అనే విషయం ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఉపవాసం అనేది చాలామందికి తెలియదు. లోకంలో నాకు తెలిసి 90% తెలియదు. ఉపవాసం అని తెలుసు, కానీ దానివల్ల అసలు ఎందుకు చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, దానివల్ల ఏంటి ఉపయోగం అనేది విషయము తెలియదు. కనీసం ఒక్కరోజు ఉపవాసం చేయమంటే అమ్మో నా వల్ల కాదంట. ఇంకా అంతేకాదు, శారీరక పరంగా కూడా ఉపవాసం చాలా మంచిది, హెల్త్ పరంగా. ఓకేనా? డాక్టర్లను అడగండి, ఏమంటారు తెలుసా? వారానికి ఒక్కరోజన్నా ఉపవాసం ఉండాలి అంటారు డాక్టర్స్. ప్రతిరోజు 3 పూట్ల కుంభాలు మెక్కడం కాదు. ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి వారానికి ఒక్కరోజు కంపల్సరీ. ఇది డాక్టర్ చెప్పే మాట. మీకు కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి, కొంచెం పెద్ద డాక్టర్లను అడగండి. అర్థమైందా? ఉపవాసం చేయటం మన బాడీకి మంచిది, హెల్త్ పరంగా. ఉపవాసం ఉంటే బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి, తగ్గుతాయి కూడా. ఉపవాసం ఉంటే మనకు ఈ బాడీలో ఉన్నటువంటి ఈ యంత్రం ఏంటి, అవయవాలన్నీ నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. అవునా? పుట్టినప్పటి నుంచి, పుట్టకముందు నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అవి ఏం చేస్తుంటే పనిచేస్తూ ఉంటాయి. చనిపోయేంత వరకు వాటికి రెస్ట్ ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? సో ఉపవాసం ఉంటే వాటికి రెస్ట్ ఉంటుంది. అవునా? అలా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆరోగ్యం. ఇది డాక్టర్లు చెప్పే మాట, సైన్స్ పరంగా నిరూపితమైంది. కాబట్టి ఉపవాసం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి, కేవలం ఉపవాసం చేయటం వల్ల. అయితే ఉపవాసం చేయటం అంటే కోతిలాగా చేయకూడదు. ఒక కోతి అంటే ఉపవాసం చేయాలని ఏం చేసిందంటే కూర్చుంది. 8 రోజులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలనుకుని కూర్చుంది. కూర్చున్నప్పుడు సడన్గా ఆలోచన వచ్చింది, అమ్మో ఉపవాసం అయిపోయిన తర్వాత 3 రోజులు నాకు ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఏం చేసింది, వెళ్ళి అరటికాయలకి ఎలా తెచ్చుకుంది, దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే అంతవరం వెళ్ళలేదు కదా, అరటికాయ కలిసి దగ్గర పెట్టుకుంది. మళ్ళీ ఉపవాసం స్టార్ట్ చేసింది, ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఆమె సడన్ గుర్తు వచ్చింది, అమ్మో అరటికాయ అంతవరంలో ఉంది కదా, నాకు ఎదురున్న దగ్గర ఇక్కడే పెట్టుకుంటా, అంతవరం వెళ్తానో వెళ్ళను ఓపిక ఉంటుందో ఉండదు అని తీసుకుని దగ్గర పెట్టుకుంటా. మళ్ళీ స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది, ఏమంది, అమ్మో ఈ చెయ్యి కనీసం అరటిపండు లాగా తీసి అంత ఓపిక ఉంటుందో ఉండదు అని చెప్పేసి అరటిపండు తీసుకుని అటు పట్టుకుందంట. అటు పట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఉపవాస ప్రార్థన చేస్తుంది. మళ్ళీ చేస్తుంటే కొద్దిసేపు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, తొక్క ఒలిసి ఓపిక ఉంటుందో ఉండదు అని చెప్పేసి తొక్క ఒలిసి పట్టుకుంది, పండు పట్టుకొని మళ్ళీ ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ఉంది పండు? నోటికి దగ్గరలోనే ఉంది. ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఈ వాసన వస్తుంది, స్మెల్ ముక్కుకి. మళ్ళీ కాసేపు ఇంకొంత సేపు అయిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, నోట్లో పెట్టుకుని ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఇక నోరే ఏం చేసింది మరి, నోట్లో ఉంది కదా, అప్పుడు కూడా ఓపిక ఉంటుందో ఉండదు నవ్వులేసి పింగేసింది, హ్యాపీగా పడుతుంది. అలాంటి ఉపవాస ప్రార్థనలో మనం చేయకూడదు. మీ ఉపవాస ప్రార్థన అలాగే అయింది కదా. అది కాదు. ఉపవాస ప్రార్థన అంటే కరెక్ట్గా చెయ్యాలి. మనం ఎందుకు చేస్తున్నాం? ఎవరికో ఉపయోగం కోసం కాదు, మన మేలు కొరకు, మన కుటుంబ మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన ఆత్మీయ అన్నిటికంటే ఆత్మీయ జీవితం కొరకు. ఎందుకంటే నరకానికి వెళ్లకుండా ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఎందుకు? నీకు మామూలు ప్రార్థన చేస్తే అన్ని విషయాలు జరగవు, అన్నీ నెరవేరవు. ఏంటిది? నీ శాపం నుంచి, పాపం నుంచి, బలహీనతల నుంచి నువ్వు జయం పొందుకోలేవు. మామూలు ప్రార్థన అంటే ఏంటి? 1 గంట సేపు చేయొచ్చు, లేదా 2 గంటలు చేయొచ్చు, ప్రార్థన పరుడువే. కానీ క్లిష్టమైన పరిస్థితులు ఏం చేస్తుంటే అపవాది నిన్ను లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే వాక్యంలో ఉంది కదా, ఏర్పరచబడిన వారిని సహితం అంటే అర్థం ఏంటి? మనలనే. వాళ్ళు కాపర్లు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు, పెద్ద పెద్ద వాళ్ళే పడిపోయిన స్థితులు ఉన్నాయి ప్రపంచంలో. కనుక ఏర్పరచబడిన వారు సహితము మోసగించేవాడు అపవాది. వాడిని జయించాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ప్రార్థనకి ఉపవాస ప్రార్థన తోడవాలి.
అప్పుడు వాడిపైన విజయాన్ని పొందుకుంటావు. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ప్రతి విశ్వాసి, నాకు తెలిసి ప్రతి మనిషికి కూడా అవసరమే. మన ఆత్మీయ జీవితాన్ని బలవంతంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. మన శరీర జీవితానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి మరి ఉపవాస ప్రార్థన కూడా అంతే అవసరం. బైబిల్లో చాలామంది ఉపవాస ప్రార్థన చేసి అనేక పరిస్థితులు ఏం చేశారు? జయించారు. అనేక పరిస్థితులు మార్చుకోగలిగారు ప్రభు కృప ద్వారా. ఉపవాస ప్రార్థనలో ఏం చేయబడుతుందంటే దేవుడు కదిలి వస్తాడు. మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కదిలి నీ దగ్గరకు వస్తాడు నీకు జవాబు ఇవ్వడానికి. దానియేలు ప్రార్థించాడు కదా, 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంటే గబ్రియేలు దూత ఏం చేశాడు? సమాచారం తీసుకుని వస్తూ ఉంటే మధ్యలో ఏం చేశారు? ఆకాశంలో కొన్ని కోట్ల మంది ఎవరున్నారు? అపవాది సైన్యం అడ్డగించింది. గబ్రియేలు దూతని అడ్డగించినప్పుడు ఇక్కడ దానియేలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మరలా ఏం చేశాడు? మిఖాయేలును పంపించాడు గబ్రియేలుకు సహాయంగా. అప్పుడు వారు జయించి మరలా భూమి మీదకి రావడం జరిగింది. అప్పుడు దానియేలుకి ఇవ్వాల్సిన సమాచారం అంతా ఇచ్చేసి మరలా ఏమన్నాడు? నేను మరలా వెళ్ళి అతనితో యుద్ధం చేయాలి అని. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామంటే మామూలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే శక్తులు కదిలించబడతాయి. అపవాది శక్తులన్నీ ఏం చేస్తాయి? కదిలించబడతాయి. మనం ఏం చేస్తున్నాం? ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? పడుకున్న సింహాన్ని దాంతో పెట్టి కూర్చి రా యుద్ధానికని లేపుతున్నాం అపవాదిని. అది ఉపవాస ప్రార్థన. అవును, మరి ఏదో ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఇష్టానుసారం తిరిగించామనుకో ఇక ఇలాగా ఉంటుంది, మధ్యలో మానేయటం. అది కరెక్ట్ కాదు. ఏం చేయాలా? ప్రార్థించాలి అధిక సమయం. అపవాది అనేక రీతులుగా ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. పడుకున్నాడు మనం లేపుతున్నాం, రా నువ్వు నేను తెలుసుకుందామని. అలాంటప్పుడు వాడు ఊరుకుంటాడా? మరి వాడి మీద జయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? బలాన్ని పెంచుకోవాలా. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12:29-30 మనకు చక్కటి మాట దేవుడు అక్కడ రాయించి పెట్టాడు మన కోసమే. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన చేయటం వలన మనకు ప్రయోజనం ఏంటి తీశారు కదా, చదవండి. 12:29-30 మత్తయి సువార్త 12 తీసారా? చదవాలా? చదువు. అదే చదవండి. 29:30 ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రికి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. అదే చదవమని చెప్పినప్పుడు చదవాలి. మళ్ళీ ఆలోచిస్తారు ఎందుకు? అదే క్లారిటీ ఇస్తున్నా కదా. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఏంటంట? మొదట బలవంతుని మనం బంధించకపోతే ఆ బలవంతుని ఇంటిలో మనం ఎలా వెళ్ళగలము? ఇక్కడ సందర్భం ఏమిటి అంటే అపవిత్రాత్మల గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఏమని? ఒక అపవిత్రాత్మను పోగొట్టిన తర్వాత క్రీస్తు విరోధులు ఏమంటారు? నువ్వు దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలన దెయ్యాలను వెలగొడుతున్నావు అంటారు. అప్పుడు ప్రభు అంటాడు, అపవాది విరోధంగా ఏర్పడితే వాని ఇల్లు ఉంటుందా? వాని రాజ్యం ఉంటుందా? ఉండదు. అంటే అర్థం ఏంటి? మీరిద్దరు ఒకటే కదా, మీ ఇంట్లో మీరిద్దరు ఒకటే కదా, మీకు మీరే విరోధంగా ఉంటే మీరు సక్రంగా ఉంటుందా? మీ కుటుంబం సక్రంగా ఉంటుందా? ఉండదు. అదని అర్థం. అంటే అపవాదే వాడే పట్టేసి మరలా వాడికి వాడే పోగొడతాడా? పోగొట్టడు. అదనమాట. సో వాడికి వాడే విరోధం అవుతాడా? విరోధం అవ్వడు. అంటే అర్థం ఏంటి? నేను దెయ్యాల వలన వెళ్ళగొట్టలేదు, నేను నా శక్తి వలన వెళ్ళగొడుతున్నాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. అంటే నేను బలవంతుడిని. సో నేను బలవంతుడిని, అపవాది ఆడు సాతాను నాకంటే చిన్నవాడు. సో నేను దేవుని శక్తి వలన పోగొడుతున్నాను అనే విషయంలో సందర్భంలో చెప్తున్నటువంటి మాట. కాబట్టి మనం బలవంతుడిని జయించాలంటే ఏం చేయాలి? ముందు మనం బలం తెచ్చుకోవాలి, బలం పొందాలి. మనం
బలవంతుని జయించాలి అంటే మనం బలం తెచ్చుకోకుండా వాడిని జయించలేము. అది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. నేను ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా అదే అనమాట. అపవాదిని మనం జయించాలంటే ఏం చేయాలా? ముందు మనం బలం పొందుకోవాలి. ఆ బలం పొందుకోవడం కోసమే ఈ ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందా? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా, 21 దినాల ఉపవాస ప్రార్థన, 14 రోజుల ఉపవాస ప్రార్థన, 7 రోజుల ఉపవాస ప్రార్థన, 3 రోజులు, 1 రోజు, ఇవన్నీ కూడా ఒక క్రమం. 40, 21, 14, 7, 3, 1 ఇవన్నీ ఒక ఆర్డర్, పద్ధతి ప్రకారం ఉపవాస ప్రార్థన అనేది చేస్తూ రావాలి. అలా చేస్తూ వస్తే మన మీద, మన వంశం మీద, మన కుటుంబం మీద, మన ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం మీద మనం ఏం చేయబడతాం? శక్తిని పొందుకోగలుగుతాం. అర్థమవుతుందా? అదే అనమాట మనకు కావాల్సింది. అందుకే ఈ ఉపవాస ప్రార్థన మనము చేసేది. ఇది ఆశమాష కోసం చేయట్లేదు. ఇది అన్యులకి అర్థం కాదు, సరే వాళ్ళకంటే అర్థం కాదు, ఓకే. ఆత్మీయ హీనులకు కూడా అర్థం కాదు, నామకార్థ క్రైస్తవులకు కూడా అర్థం కాదు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? శరీరం బలహీనమైపోద్ది, అనారోగ్య సమస్యలు వస్తాయి, నీరసం అయిపోతావు, పని చేసుకోలేవు అని ఆలోచిస్తూ భయపెడుతూ ఉంటారు. వారు చేయరు, చేసేవారిని చేయనివ్వరు. ఇదంతా ఏంటి? అపవాది ట్రాప్ అనమాట. మనలను ఉపవాస ప్రార్థన చేయనివ్వకుండా చేయటమే వాడి గురి. కాబట్టి ఆ అపవాదిని జయించాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా మనం బలం తెచ్చుకోవాలి ఆత్మీయ విషయం. అది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. మీరు మొదట బలవంతుడైన వారిని మీరు జయించాలంటే మీరు బలం తెచ్చుకోండి. అపవాది మీకంటే బలవంతుడు. అవును, అపవాది మనకంటే బలవంతుడు. ఎందుకంటే వాడు ఆత్మ కాబట్టి. దేవుని తర్వాత శక్తి కలిగినటువంటి వ్యక్తి అపవాది. సో మనం దూతల కంటే తక్కువ వారం, కొంచెం బలహీనులు అనమాట. దూతల కంటే తక్కువ వారం. కాబట్టి అపవాదిని జయించే శక్తి మనలో ఉందా? లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మీ పక్షాన ఉన్నాను. అది కింద వస్తున్నది అంటున్నాడు, నా పక్షమను ఉండని వాడు నాకు. అదే దేవుని పక్షాన మనం ఉంటే. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనం ఏమంటుంది చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, అక్కడ ప్రభు చక్కటి మాట మనకు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా పక్షమన ఉండని వాడు నాకు విరోధి. మరి అక్కడ ఏమంటున్నాడు? ప్రభువు నాకు ఆరోచన. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడదు. నరమాత్రుడు నాకేమి చేయగలడు? చూసారా, ప్రభు మనకి ఎలా ఉంటున్నాడు? సహాయంగా ఉంటున్నాడు. ఆ బలవంతుడైన అపవాదిని మనం ఏం చేస్తాం? అప్పుడు జయిస్తాము. ఎవరి పక్షాన ఉంటే? దేవుని పక్షాన ఉంటే మనము అప్పుడు అపవాదిని జయించగలుగుతాం. ఎందుకంటే అందరికంటే బలవంతుడు ఎవరు? దేవుడు. ఆ దేవుని పక్షాన మనం ఉంటున్నాం కాబట్టి. అందుకే ప్రభు ఇక్కడ ఈ 2 వచనాలు మనకు రాయించి పెట్టాడు. మొదట మీరు బలాన్ని పొందుకోండి, ఆత్మీయ బలాన్ని పొందుకోండి. ముందు శారీరక బలం, తర్వాత శారీరక బలం అలా ఆటోమేటిక్గా మనం వచ్చేస్తుంది. అది ముందు ఆత్మీయ బలం మనకు కావాలి, అపవాదిని ఎదిరించే శక్తి మనకు కావాలి. అందుకే మొదట మీరు ఏం చేయాలా? బలవంతులుగా ఉండండి. కాబట్టి బలమిచ్చేది ఎవరు అంటే దేవుడే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29, 31 వచనాల్లో బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు శక్తిని కలగచేసేది కూడా ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని పొందుకుంటాడంట. ఎలా ఉంటాడు? అలయక పరిగెడతాడు, సొమ్మసిలక ఎగిరిపోతాడు. దేని వలన? దేవుని కొరకు ఎదురు చూచటం వలన, దేవునికి చెప్పినట్లుగా జీవించటం వలన, పరిశుద్ధంగా జీవించటం వలన, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఏం చేయబడతాం? మనము బలవంతులుగా మార్చబడతాం. కాబట్టి ఇక్కడ గమనించండి, మొదట మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఇది ఇంట్రడక్షన్. ఎందుకు చేయాలంటే మన కంటే బలవంతుడైన అపవాదిని ఎదిరించడానికి. అందుకే యాకోబు పత్రిక ఏమంటాడు? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపో. దేవునికి లోబడి ఉంటే చాలు, ఆటోమేటిక్గా దేవుని శక్తి అనేది మనకు వచ్చేస్తుంది. అంటే లోబడి ఉండటం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినట్లుగా జీవించటం. దేవుడు చెప్పినట్లుగా జీవించటం. దేవుడు ఏమంటున్నాడు? కొన్ని ఆజ్ఞలు మనకు రాయించి పెట్టాడు కదా, అవన్నీ మనం పాటించాలి. సరే, మనం బలం ఇచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ దేవుని పక్షాన మనం ఏం చేయాలా? ఉండాలి. నా పక్షం ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టబడును. నాతో కలిసి సమకూర్చిన వాడు అంటే అర్థం ఏంటంటే, దేవునితో ఎవరైతే ఉండరో వాడు ఏం చేయబడతాడు? చెదరగొట్టబడతాడు. అంటే అర్థం ఏంటి? అపవాది వచ్చేసి వాడిని ఏం చేస్తాడు? చిక్కా చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు, నరకానికి ఈడ్చుకెళ్ళిపోతాడు. అదనమాట ప్రభు చెప్పేది. అది మీకంటే బలవంతుని అపవాదిని ఎదిరించాలి అంటే మీరు నాతో ఉంటేనే అది మీకు సాధ్యము. చూడండి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి?
ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎందుకు చేయాలంటే కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఉపవాస ప్రార్థన మనం చేయాల్సిన అవసరం ఏంటంటే మొదటిగా నీ పరిస్థితులు మారాలి. ఏంటి ఆ పరిస్థితులు? మొదటిగా నీ పరిస్థితులు మారాలి. ఏంటది? నువ్వు రక్షించబడ్డావు, క్రీస్తు సంఘంలో ఉన్నావు, ప్రభు కోసం జీవిస్తున్నావు. అయితే నీ పరిస్థితులన్నీ మారాలి. మొదటిగా నీ ఆత్మీయ పరిస్థితి మారాలి. అందుకు ఉపవాస ప్రార్థన అనేది మనం చేయాలన్నమాట. ఏం చేయాలా? పరిస్థితులు మారాలి. అన్ని పరిస్థితులు మారాలి. మొదటిగా నీ ఆత్మీయ పరిస్థితి మారాలి, ఆ తర్వాత నీ శారీరక పరిస్థితులు మారాలి, ఆ తర్వాత నీ కుటుంబ పరిస్థితులు మారాలి, ఆ తర్వాత నీ వంశ పరిస్థితులు మారాలి. అన్నీ మారాలంటే ఎలా సాధ్యం? మామూలు ప్రార్థనలకి అసాధ్యము అంటారు. మామూలు ప్రార్థనలకి అసాధ్యం. ప్రార్థనకు సాధ్యమే, కానీ దానికి ఉపవాసం జోడించాలి. అప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఆల్మోస్ట్ ఏది ఉండదు. ఉపవాస ప్రార్థనకి ఏది ఉండదన్నమాట. మన పరిస్థితులన్నీ మారాలంటే ముఖ్యంగా నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళేటువంటి అపవాదిని నువ్వు జయం పొందుకుంటావు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. నరకానికి వెళ్ళకుండా నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు. ఎలాగూ అంటే తర్వాత మనం రక్షించబడిన తర్వాత ఏదో ఒక రోజు పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? అపవాది ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని పడగొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు అలసిపోడు, వాడు ఆగడు. మనం ఈ శరీరాన్ని వదిలేంత వరకు ఏం చేస్తుంటాడు? ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకు? పడగొట్టడానికి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక బలహీనతలో దొరకకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మరి అలాంటి బలహీనతను జయించడానికి, శాపాలను జయించడానికి, పాపాన్ని జయించడానికి ఏం చేయాలి? మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అలా చేస్తే నీ పరిస్థితి మొత్తం మారిపోతాయి. నరకాన్ని తప్పించుకుంటావు. నిన్ను నువ్వు పరలోకానికి మరి ఏం చేయబడతావు? వారసుడు అవుతావు. అందుకు మన పరిస్థితి మొత్తం మారాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏం చేయాలా? చూడండి, రోమపత్రిక 6:23 వచనం. ఎలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము. రెండోదేంటి? పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించడం మొదటిగా రక్షించబడిన తర్వాత పాపాలు మనం ఒప్పుకుంటాము. దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ మరల పాపంపై చేయమంటే అర్థం ఏంటి? మరల ఏదో ఒక రోజు పడిపోకుండా ఉండడం కోసం. నువ్వు ఏ పాపాలైతే విడిచిపెట్టావో, ఏ పాపాలైతే వదిలేసావో వాటిని మరల అపవాది ఏం చేస్తాడు? తీసుకొస్తూ ఉంటాడు. అవునా కదా? సినిమాలు చూడటం, దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం, ఇవన్నీ ఏంటి? నువ్వు ఒకప్పుడు చేసావు కాబట్టి అలవాటు అయింది కాబట్టి ఏం చేస్తాడు? వాటిని మరలా నీకు తీసుకొస్తూ ఉంటాడు, ఆలోచన పుట్టిస్తుంటాడు. వాటి ద్వారా నిన్ను పడగొట్టాలని. అది పాపమే కదా. అబద్ధం ఆడటం పాపమే, టీవీ చూడటం పాపమే, దొంగతనం చేయటం పాపమే. కాబట్టి వాటిని ఏం చేస్తాడు? ఆశ పుట్టిస్తాడు. ఒకవేళ మీ ఇంట్లో మీ నాన్నగారు చొక్కా జేబు ఉందనుకో, ఆ చొక్కా జేబులో 100 రూపాయలు పైకి కనపడేటట్టుగా పెడతాడు. చేస్తాడు అపవాది. ఎందుకు? అది చూస్తే ఏమనిపించాలా? అవి తీసుకోవాలి. ఎవరు లేనప్పుడు, ఎవరు లేకుండా, ఎవరిని అడగకుండా తీస్తే ఏమంటారు? దొంగతనమే అంటారు. ఎవరిని అడగకుండా, ఎవరు చూడకుండా తీస్తే ఏమంటారు? దొంగతనమే. అది నీ ఇల్లే కావచ్చు, మీ నాన్నగారు చొక్కా జేబే కావచ్చు, ఎవరిదైనా సరే ఏం చేయాలి? అడిగి తీసుకుంటే ఇబ్బంది లేదు. సో అవి అట్లా ఏం చేస్తారు? అపవాది చూపిస్తూ ఉంటాడు, నువ్వు తీస్తావా తీవా అని. అది కూడా పాపమే. సో దాని మీద జయం పొందుకోవాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. గతించిన పాపాలు మరలా నిన్ను తగలకూడదు, నిన్ను తాకకూడదు, వాటి వల్ల నిన్ను మరలా పడిపోకూడదు. అందుకు వాటిని జయించాలి. ఆ పాపం పైన నువ్వు జయం పొందుకోవాలి. మనం జయం పొందుకోవాలి. పాపము చేసామంటే ఏమొస్తుంది? పాపము వల్ల వచ్చే జీతము మరణము, నిత్య మరణము. శారీరక మరణం కాదు, నరక మరణం. కాబట్టి దాని మీద మనం జయం పొందుకోవాలి. రక్షించబడిన మనము పాపం మీద జయం పొందుకోవాలి. కాబట్టి ఆ పాపం వలన మనకు నిత్య మరణం వస్తుంది. ఆకాని ఏం చేశాడు? పాపం చేశాడు, డబ్బు ఆశించాడు, వద్దు అని దాన్ని ఏం చేశాడు? తెచ్చింట్లో పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. తన కుటుంబంగా ఆస్తులు, అంతస్తులు, ఏమిటి మోగజీవాలు, పశువులు అన్నీ ఏం చేయబడ్డాయి? చంపేశారు. గెహాజీ ఏం చేశాడు? డబ్బు ఆశించాడు, నాశనమైపోయాడు. ఇస్కరియోతు యూద యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, డబ్బు ఆశించాడు, ఏమైపోయాడు? నాశనమైపోయాడు. కాబట్టి పాపం మీద మనం ఏం చేయాలా? జయం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన తరచుగా చేస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒక్క రోజన్నా చేయాలి.
మన మీద మనం జయం పొందుకోవడం కోసం. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? మనకు సంబంధించినవి కదా. నీకు సంబంధించినవి లేదా నాకు సంబంధించినవి. ముందు మన మీద మనం జయం పొందుకోవాలి, పాపం మీద జయం పొందుకోవాలి, నీ పరిస్థితులు మారడం కోసం జయం పొందుకోవాలి. తర్వాత శాపం మీద జయం పొందుకోవాలి. పాపం ఒకటి వేరు, శాపం వేరు. తెలుసా? పాపం వేరు, శాపం వేరు. చూడండి, విలాప గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే కొన్ని విషయాలు మనకు అక్కడ దేవుడు రాయించి పెట్టాడు. మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. విలాప గ్రంథములు 670 పేజీ, 685 పేజీ, 7వ వచనం. విలాప గ్రంథములు 685 పేజీ నంబరు 7వ వచనం చదవాలా. విలాప గ్రంథములు ఇర్మియా తర్వాత ఉంటుంది. 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. చూడండి ఏమంటున్నారు, దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. ఇది శాపం. ఏంటంట? మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, కానీ మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. ఎవరి శిక్ష ఇది? వాస్తవానికి తండ్రులు తాతలు చేసిన దోష శిక్షను కుమారులు అనుభవిస్తున్నారు. వీళ్ళు చేయలే పాపం, వీళ్ళు చేసిన పాపానికి కాదు వీళ్ళు అనుభవించేది. ఎవరిదంట? తాత ముత్తాతలు తండ్రులు చేసిన దోషాన్ని. దోషం అంటే ఏంటి? శాపమే. వాళ్ళు చేసింది మనం అనుభవిస్తున్నట్టు శాపం కదా, అది శాపము. దాన్ని జయించాలి. తెలుసా, చాలా మందికి విషయం తెలియదు. తాత ముత్తాతలు తండ్రులు చేసిన పాపాలు, దోషాలన్నీ ఏం చేస్తే మన మీద ఉంటాయి. వాటిని జయించాలంటే 40 దినాల ఉపవాస ప్రార్థన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 4 రోజులకు 7 రోజులకు పోయేది కాదు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పుడు అంటే మన వంశపారంగా వస్తున్నటువంటి శాపాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలా? 40 దినాల ఉపవాస ప్రార్థన చెయ్యాలి. అలా చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. మీకింతమందికి ఒకసారి చెప్పాను. ఒక అన్న, సత్తెనపల్లి దగ్గర ఒక అన్న, గుర్తుందా? 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన వంశంలో మగవారు ఏం చేయబడ్డవారు? చనిపోయేవారు. అలా చనిపోతూ ఉంటే ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. 40 దినాల ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే 40 దినాల ఉపవాస ప్రార్థనలు 36 రోజున బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తుంటే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చేసరికి పూనకాలు ఆడేస్తుంది. చాలా మంది అవి పట్టుకుని ఏంటి? కొమ్మలు పట్టుకుని ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు. ఆమె కూడా చర్చికి వెళ్ళే మనిషే. కొడుతూ ఉన్నారు. కొడుతుంటే ఈ అన్న చూసి ఏం చేశాడు? ఆశ్చర్యపోయాడు. ఈయన ఎప్పుడైతే దగ్గరికి వచ్చాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంది. అంటే ఆమె కాదు, ఆమెలో ఉన్న దురాత్మ మాట్లాడుతుంది. ఏమని? చూడు, తరతరాలుగా మీ వంశంలో మగవారిని అందరినీ తీసుకెళ్లేది నేనే. తీసుకెళ్ళటం ఏంటి? చంపేస్తున్నాను నేనే. ఇప్పుడు నిన్ను చంపడానికి కూడా నాకు వచ్చాను, కానీ నిన్ను చంపే అవకాశం, అధికారం నాకు లేదు. నేను మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను. నువ్వు నా చేతిలోంచి జారిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? దేవుని చేతులకు వెళ్ళిపోయావు. కాబట్టి నేను నిన్ను కూడా ముట్టలేను, నీ ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను చెప్పేసి ఆమె వదిలి వెళ్ళిపోయింది. చూసారు, ఇవన్నీ ఎప్పటి? తరతరాల నుంచి వస్తున్నటువంటి శాపాలు, తండ్రుల దోషాలు. ముత్తాత చేస్తాడు, అతను చేసిని వాళ్ళ కొడుకు, తాత చేస్తాడు, అతను చేసిని, వీళ్ళిద్దరు చేసిని మన నాన్నగారి మీదకి వస్తాయి. వీళ్ళు ముగ్గురు చేసిని మన మీదకి వస్తాయి. మనం చేసిని వీళ్ళు నలుగురు చేసిని మన పిల్లల మీదకి వెళ్తాయి. అందుకే చాలా కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఎంత సంపాదించినా ఉండదు. అవునా? ఎంత సంపాదించినా ఉండదు. తాగుడు బానిసలు అయిపోతారు, విచారానికి బానిసలు అయిపోతారు. కుటుంబాలు నాశనం అయిపోతుంది. భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి కారణం ఏంటి? శాపం. ఇది తెలియక చాలా మంది దాని నుంచి బయటపడాలని తెలియక వాళ్ళ ప్రయత్నాలు ఏంటో చేస్తూ ఉంటారు కదా. మా ఇంటి ముందు కూడా ఒక కుటుంబం కూడా అలాగే జరుగుతూ వస్తుంది. నేను అది గమనించాను. చాలా మంది వెళ్ళిపోయారు. చివరికి వచ్చేసింది. కాబట్టి వాళ్ళ దేవుని గురించి మనం చెప్పాలి. అలా ప్రతి కుటుంబానికి తప్పకుండా శాపం అనేది తగులుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి శాపం తగులుతూ ఉంటుంది. నాకు కూడా తగిలింది. కానీ మహాకృప, దేవుని కృప ఏం చేయబడింది? 40 దినాల ఉపవాస ప్రార్థన చేశాను. దేవుడు దాన్ని తొలగించి ఈరోజు ఈ రీతిగా తన పరిచర్యలో దేవుడు నిలబెట్టుకున్నాడు. నేను కూడా ఏనాడు వెళ్ళిపోవాల్సిన వాడిని. దేవుని కృప. శాపం అనేటువంటిది మనం ఏం చేయాలా? తొలగించుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? ఉపవాస ప్రార్థన వలనే సాధ్యమవుతుంది. ఉపవాస ప్రార్థన
చెయ్యాలి. చెప్పండి మీ అమ్మ నాన్నకు కూడా ఈ విషయాలు, వాళ్ళకి తెలియాలి. తెలియక చాలా మంది అనుకుంటున్నారు, తెలియని వాళ్ళు చాలా మంది ఇదే అనుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు అవునా, నిన్నే అన్నారు కదా, ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని చడితే మేము చెప్పేటవాళ్ళం, ఎందుకు చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా? మన పరిస్థితులు మారాలి, మన పాప జీవితం మారాలి, మన మీద ఉన్న తరతరాలు అన్నటువంటి శాపాలు, దోషాలు ఏం చేయాలి? తొలగించబడాలి. అందుకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో, జయం పొందుకుంటావో, అప్పుడు అపవాది ఏం చేస్తాడు? నీ మీద దృష్టి నిలపలేడు. దేవుని కంచె ఉంటుంది. యోబు కుటుంబం చుట్టూ దేవుని కంచె అలా వేసాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. అవునా కదా? నీ ఆజ్ఞ లేనిదే పాట ఉంది కదా, గుర్తుందా? మంచి పాట కదా. నీ ఆజ్ఞ లేని అపవాది ముట్టలేడు. కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా ఎవడు కూడా మనల్ని ముట్టలేడు. అంటే అర్థం ఏంటి? దేవుని కాపుదల నీకు లేదు అంటే, నీ కుటుంబానికి లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా దేవుని దగ్గరికి రాకపోవటమే కారణం. నువ్వు ఎప్పుడైతే నువ్వు వస్తావో, నీ కుటుంబం వస్తుంది ప్రభు సన్నిధిలో. అప్పుడు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఇప్పుడు మీరు వస్తున్నారు, మీ చుట్టూ కంచె వేసాడు. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం చుట్టూ కంచె వేశాడు, కానీ పూర్తి కంచె కాదది. ఎందుకంటే వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు కూడా వస్తే అప్పుడు దేవుడు పూర్తి కంచె వేస్తాడు. తరతరాలు దేవుడు దిగిస్తాడు. అంతేకాదు, ఇంకొక వచనం చూసుకున్నాం చూడండి. నిర్గమకాండం 34 7వ వచనం. నిర్గమకాండం 34 త్వరగా వెళ్దాం. 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించును. చూసారా? చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట? అనేక మందికి, 1000 మందికి ఆయన దేవుడు ఏం చేస్తాడు? కృప చూపించాడు. ఒక్కడిని బట్టి కృప చూపిస్తాడు దేవుడు. ఏంటి? కొన్ని వేల మందికి దేవుడు ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. అయితే దేవుని మాట వినకుండా దోషం చేసిన వాళ్ళకి, అపరాధం చేసిన వాళ్ళకి, పాపం చేసిన వాళ్ళకి దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు? ఒప్పుకోవాలా. ప్రభు సన్నిధికి ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ అలా దేవుని సన్నిధికి రాకుండా దోషాన్ని దోషుడు ఏం చేస్తాడు? నిర్దోషిగా ఎంచడం. ఈ లోకంలో చాలా మంది ఏదో ఒక తప్పు చేసి కోర్టుకి వెళ్ళినప్పుడు తప్పించుకుంటారు. అవును కదా? దొంగ సాక్ష్యాలు చెప్పి తప్పించుకుంటారు. ఏది? ఈ లోకంలో తప్పు వాళ్ళే చేస్తారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పించి నిర్దోషులుగా బయటకు వస్తారు. కానీ దేవుని కోర్టులు అలా ఉండదు. దోషి ఎవడైతే ఉంటాడో వాడు దోషిగానే పరిగణించబడతాడు. నిర్దోషిగా దేవుడు మాత్రం ఎంచడు. ఎంచకపోగా ఏం చేస్తాడు అంటే, అతనికి అవకాశం ఇస్తాడు దేవుడు. వచ్చి క్షమాపణ పొందుకొని ఒప్పుకుంటే దాన్ని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? కనికరం చూపుతాడు. సామెత్ర గ్రంథంలో ఉంది కదా 28:13. అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. కాబట్టి ఈ దోషి అంటే అపరాధం చేసిన వాడు, దుర్మార్గంగా జీవించేవాడు దేవుని సన్నిధికి రాకుండా అలాగే ఉంటే ఏం చేస్తాడు? ఆ దోషాన్ని ఏం చేస్తాడు? 3-4 తరాల వరకు ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు. దావీదు మహారాజు ఒకసారి తప్పు చేశాడు. దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే, క్షమించాడు. కానీ శిక్ష మాత్రం తప్పలేదు. 3 తరాల వరకు వచ్చింది అది. సౌలు తప్పు చేశాడు. మొదటి రాజు, ఇశ్రాయేలు మొదటి రాజు తప్పు చేశాడు. గిబియోనీయులను చంపాడు. ఒప్పుకున్నాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. 3 సంవత్సరాల కరువు వచ్చింది. ఆ కరువులో దావీదు అడిగాడు, ఏంటయ్యా అంటే అప్పుడు చెప్పాడు, సౌలు గిబియోనీయులను చంపాడు కాబట్టి దాని నష్టమేది. అంతేకాదు, యెజ్బేల్ భర్త ఆహాజు రాజు తప్పు చేస్తాడు. ఆహాబ్ తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు ఆ శిక్ష దేవుడు పంపిస్తాడు యెషయా చేత. నీకు శిక్ష వస్తుందంటే ఆయన వెంటనే ఏం చేస్తాడు? భయపడి మరి ప్రభు పాదాలు పట్టుకుంటాడు. ప్రభు పాదాలు పట్టుకొని దేవా నన్ను క్షమించని అడుగుతాడు. అడిగినప్పుడు వెంటనే మళ్ళీ యెషయాను పంపించి ఏమంటాడు? చూసావా, అతను నాకు భయపడి తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ శిక్ష నీకు రానివను, నీ కుమారుల మీదకి దాన్ని పంపిస్తాను అంటాడు. అంటే అర్థం చూడండి, మనం ఒప్పుకోవాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మనం ఇప్పుడు చేసేది ఏంటి? మీరు 7 రోజులు ఏం చేస్తున్నారు? ఒప్పుకోవాలా, చూడాలా. ఒప్పుకుంటున్నారా? ఈ 7 రోజులు కూడా మీరు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ప్రార్థన అయిపోయింది కదా అని చెప్పేసి మీరు దాన్ని
వదిలివేయద్దు. మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి అలా ఒప్పుకుంటారో దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒప్పుకోకుండా అలా ఉంటే దాని ఏది ఏం చేయబడుతుంది? ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే వాటిని మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు వాటిని తొలగించి వేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనకున్నటువంటి శాపాన్ని పాపాన్ని ఏం చేయాలా? తొలగించుకోవాలంటే 40 దినాల ఉపవాస ప్రార్థన మనకు ఎంతో అవసరము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. సరే చూడండి, నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 304 పేజీ నంబరు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్టె కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్టె మీద పరుండి వేకలు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలైకు ప్రత్యక్షమయ్యేలాగో సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకులందరి మీదకి నేను దాన్ని రప్పించెదను. చూసారా? ఆహాబు దుర్మార్గుడే. దేవుడు తెలుసు ఆహాబుకి, దేవుని ప్రజనాంగమే ఆహాబు, అయినా సరే దుర్మార్గంగా జీవించాడు. దేవుడు ఏమన్నాడు? ఏలే చేత వర్తమానం పంపించాడు, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీ అపాయం నీకు వస్తుందంటే. అంటే భయపడి ప్రభు సన్నిధిలో ఏం చేశాడు? ఒప్పుకొని వినయంగా ప్రవర్తించాడంట. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు ప్రభు ఏం చేశాడు? మరలా క్షమించి ఆ అపాయాన్ని ఏం చేశాడు? తన కుమారుల మీదకి రప్పిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మన తాతలు తండ్రులు చేసినటువంటి పాపాలు మనలను వెంబడిస్తూ ఉంటాయి. అవి వాటిని మనం తొలగించాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. 40 దినాల ఉపవాస ప్రార్థన చేయాలి. మన వంశంలో ఉన్నటువంటి శాపమన్ని తొలగించుకోవాలి. వంశాల నుంచి ఉంటుంది కాబట్టి దీనికి పెద్ద ఉపవాస ప్రార్థన అంటే 40 దినాల ఉపవాస ప్రార్థన అవసరం. దానికోసం మనం ఉపవాస ప్రార్థన అనేది చేయాలి. తర్వాత మూడవదిగా మనం ఏం చేయాలి? చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. తర్వాత మనం ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన? మన పరిస్థితులన్నీ మారాలి, అందుకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. తర్వాత మన పాపాలని తొలగించుకోవడం కోసం చేయాలి. తర్వాత మన శాపాన్ని తొలగించుకోవడం కోసం చేయాలి. తర్వాతగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చదవాలి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి చాలు. సరే, ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచయం. చూడండి, ఇక్కడ నీ బలహీనత నుంచి విడుదల పొందాలి. నీ గురించే చెప్తున్నాను. నీ బలహీనత నుంచి విడుదల పొందాలి. లేదా నేనైతే నా బలహీనత నుంచి. మూడోదేంటి? బలహీనతల నుంచి విడుదల పొందాలి. బలహీనతలు మనం జయించాలి. టీవీ చూడటం ఒక బలహీనత, దాన్ని జయించాలి. సినిమాలు, సీరియళ్ళు వద్దు, వాటిని విడిచిపెట్టేయండి. మా నాన్నగారు చేపే కదా, చొక్కా చేపే కదా, డబ్బులు తెద్దాం అనేది అది కూడా తప్పు. అడగకుండా తీయకూడదు, ఏది అడగకుండా తీయకూడదు. చెప్పి తీయాలి. అడుగు, నీకు ఏదైనా అవసరం అంటే, అంతేకాని అడగకుండా తీయకూడదు. దేవుడు అది పాపముగా ఉంచుతున్నాడు దాన్ని, అది బలహీనత. కాబట్టి ఆ బలహీనత ఏం చేయాలి? మనం జయించాలి. బలహీనతలు అంటే ఏంటి? మనకి ఏదైతే అలవాటు ఉందో దాన్ని మనం జయించాలి. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటిది టీవీలు చూడటం, సినిమాలు చూడటం, సీరియల్ చూడటం, నిద్రపోతుతనం, సోమరితనం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. సామెతల కన్నా చూడండి, ఆరోగ్యంలో చాలా చోట్ల ఉంటది సోమతనం గురించి. సోమరే చీమల దగ్గరము, వాటి నడతనం చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకో. మరి కాస్త కునికెదను, ఇంకాస్త పడుకుంటాను అంటే ఏం చేయబడుతుందట? దరిద్రం ఎలా అవుతుందట? ఆయుధస్తుడు వచ్చినట్టుగా నీ మీదకి వస్తుంది దరిద్రం. సోమరు ఏం పంచాడు? పొద్దాక నిద్రపోతుంటాడు. దరిద్రం కాక ఇంకేముంటుంది? కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి. చురుకుతనం కలిగి ఉండాలి. వేకుజామున లేవటం అలవాటు చేసుకోవాలి. వేకుజామున నుంచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇవంతా ఏంటి? బలహీనతలే. వీటిని మనం జయించాలి. ఎక్కువ పొద్దుకేదాకా పడుకోవటం అది సోమర్తనం, అది అపవాది బుద్ధి, అపవాది ఆలోచన. అపవాదికి దాసుడైపోయినా కాబట్టి ఆ టైం దాకా పడుకుంటున్నాం. కనీసం వేకుజామున
4ంటికి లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి మనం. కాబట్టి బలహీనతను మనం జయించాలి. ఇక్కడ ప్రభువు కూడా ఈమె నడుము వంగిపోయినటువంటి స్త్రీని మామగారు ఏం చేస్తున్నాడు? అది బలహీనత, అపవాది బలహీనత. నడుము వంగిపోయి అలాగే ఉంటుంది. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ బలహీనత నుంచి విడిపించాడు. మనకు కూడా బలహీనతలు ఉన్నాయి లేవా? వాటి నుంచి మనం ఏం చేయాలా? జయించాలి, జయం పొందాలి. అందుకు ఉపవాస ప్రార్థన అవసరం. నీకు బలహీనత ఉంది, టీవీలో చూసే బలహీనత ఉంది, ఉపవాస ప్రార్థన చేయి. పొద్దునడితే ఏంటో ఆలోచిస్తున్నా అన్నావు, దాన్ని పెట్టు. దేవా, నేను టీవీ చూడకుండా చూడకుండా ఉండలేకపోతున్నాను, నాకు ఈ టీవీ మీద నాకు జయం దయచేయని ఆ విషయం కోసం ప్రార్థన చేయి. ఒకరోజు ఉంటావో 3 రోజులు ఉంటావో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని పెట్టండి. దానికోసం నేను ఉపవాసం ఉంటానని అలాగ నువ్వు పెట్టుకోవాలా. అప్పుడు దానికి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది, ఆ తర్వాత మరొక రోజు దానికోసం పెట్టాలి. ఇది టార్గెట్. ఇలా పెట్టుకుంటే ఒక్కొక్కటిగా దేవుని ఏం చేస్తాడు? బలహీనత నుంచి విడిపిస్తాడు, నీకు జయం ఇస్తాడు. అంతేకాని దేనికోసం ఉన్నారో ఈరోజు ఉపవాసం అంటే ఏంటో ఆలోచిస్తున్నా, ఇలా కాదు చెప్పాల్సింది. ఒకరు నీకు తెలియకపోతే అడిగితే మేము చెప్తాం, దీనికోసం ఉండు. మొదటి నీ టీవీ కోసం మానేయటం దేవుడిని అడుగు, దానికోసం ఉండు, దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి మన ప్రతి బలహీనత, అది ఏదైనా కావచ్చు, ఆలోచన, చెడు ఆలోచన, వ్యర్థమైన వాటిని చూడటం, వ్యర్థంగా సమయాన్ని గడపడం, ఇవన్నీ బలహీనతలు. ఎందుకు? దేవుని నుంచి దూరం చేయడం కోసం అపవాది ఏం చేస్తాడు? తీసుకెళ్లి పక్కింట్లో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. అది కూడా బలహీనతే. అదే అక్కడ ముచ్చట్లు పెట్టే బదులు ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో, దేవుని ఆరాధించు అన్నా కదా, వాక్యం ఏనండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అపవాది ఏం చేస్తాడు? తీసుకెళ్లి పక్కింట్లో ముసలమ్మలతో ముచ్చట్లు పెట్టుకున్నా చేస్తాడు. దాకా పనులు చేయడం కూడా కరెక్ట్ కాదు. మన ఇంట్లో ఉంటున్నా కానీ నేను పని ఉంది, నేను పని, అది కూడా కరెక్ట్ కాదు. దేవునికి తగు సమయం ఇచ్చి ఆ తర్వాత నీ పనులు చేసుకో, ఇంట్లో పనులు. ఇవన్నీ కూడా బలహీనతలే. ఆ బలహీనతలు మనం ఏం చేయాలా? జయించాలి. తర్వాత ప్రభు ఇంకొక మాట మనకు సెలవిస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 2 10 and 11 verse. జేమ్స్ చాప్టర్ 2 10 and 11 verse చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. 211 ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధియగును. చూడండి, దేవుడే మన కోసమే రాయించి పెట్టాడు. బలహీనతలు జయించే విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. నువ్వు అన్ని బలహీనతలు జయించావు. ఫర్ ఎగ్జాంపుల్ 100 బలహీనతలు నీలో ఉన్నాయి అనుకుందాం. మొదటి రోజు ఒక దాన్ని జయించావు, తర్వాత రోజు ఇంకో దాన్ని జయించావు, ఇట్లా 99 జయించావు. నువ్వేమనుకున్నావు? ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, టోటల్లీ పర్ఫెక్ట్ అనుకున్నావు. కానీ ఒకటి ఉంది, 100ది ఏంటది? ఏం కాదులే, చిన్నదే అనేటువంటి నిర్లక్ష్యం. ఏంటది? లేదా బద్ధకం. ఆ చిన్నదే ఏం చేసిద్దంట? అన్ని విషయాల్లో అపరాధి అయిపోతుంది. ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు. చూడండి, నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ఆజ్ఞలన్నీ పాటించి చిన్న ఆజ్ఞను పాటించకపోయినా సరే మొత్తం తప్పిపోయినట్లే. అట్లా అర్థం ఏంటి? అది కూడా నీలో ఉండకూడదు, ఆ బలహీనత కూడా నువ్వు ఉండకూడదు. అందుకే ప్రభువు అంటాడు కదా, అన్ని విషయాలు మీరు పరిపూర్ణులుగా ఉండండి. మన తండ్రి పరిపూర్ణుడు కనుక, మత్తయి సువార్త 5:48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో. కాబట్టి మన పరలోకపు తండ్రి అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. అంటే ఏ బలహీనత దేవునిలో ఉందా? బలహీనత దేవునికి ఉన్నాయా? లేవు. మనం కూడా అలా మార్చబడాలి, ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి. మనం ఏం చేయాలా? పరిపూర్ణతలకు రావాలి. అందుకే ఎఫెసు పత్రిక 4:12 వచనంలో కూడా ఏం చేసి దేవుడు ఏమన్నాడంటే, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతలకు మీరు రావాలి. క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత అంటే అర్థం ఏంటి? పాపం అనేది లేకుండా. అందుకే యేసయ్య ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా, చూపించగలరా అని లోకానికి సవాల్ చేశాడు. భూమి గుట్టిన కాని చిప్పటి వరకు. ఇక భవిష్యత్తులో కూడా ఎవడో స్థాపించాడు. దేవునిలో పాపము లేదు. కాబట్టి మనం కూడా అలా మారాలి, పాపము లేకుండా. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అందుకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి.
అవునా కదా? మొదటిగా ఏం చేయాలి? పరిస్థితులన్నీ మారడం కోసం చేయాలి. మన పాపాన్ని తొలగించుకోవడం కోసం, అంటే పాపంపై జయం పొందుకోవడం కోసం చేయాలి. పాపాన్ని దేవుడు తొలగిస్తాడు మొదటిసారి, మరలా చేస్తుంటాం కదా, జయం పొందుకోవడం కోసం చేయాలి. తర్వాత శాపాన్ని తొలగించుకోవాలి, దానికోసం ఉపవాస ప్రార్థన చేయాలి. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ తర్వాత బలహీనతలను జయించడం కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన? అర్థమైంది కదా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఓకేనా? చూసుకుందామా, మరి నేర్చుకుందాం. మీరైనా నేనైనా ప్రభు సన్నిధికి వచ్చాము అంటే ఎందుకు? మనలో మార్పు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనం మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఒకేలాగా ఒకే చోట ఉండకూడదు మనం. అంటే ఎప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండకూడదు. అలాగే ఉంటే ఏమైపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అది ప్రభుకి ఇష్టం లేదు. నరకంలో ఏం చేయబడతావు? యుగాలు కాలిపోతూనే ఉంటావు. శ్రమలు, భయంకరమైన శ్రమలు, వర్ణించలేం ఆ శ్రమలను. కాబట్టి ఏం చేయాలా? మనం ఆ నరకాన్ని తప్పించాలంటే ప్రభు హస్తాల్లో మనం ఉండాలి. ప్రభు హస్తాల్లో మనం ఉండాలి అంటే, ప్రభు రూపులకు మనం రావాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చాలా చాలా అవసరం. 40 దినాల ఉపవాస ప్రార్థన, 21 దినాల ఉపవాస ప్రార్థన, 14 రోజులు, 7 రోజులు, 3 రోజులు, 1 రోజు, ఇలా మనం ఉపవాస ప్రార్థన తరచుగా చేస్తుండాలా. ఏదో ఎప్పుడో చేస్తున్న అట్లా ఉండకూడదు, తరచుగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఆత్మ బలహీనం కాకుండా ఉండడం కోసం. అవునా కదా? మన ఆత్మ బలహీనత కాకుండా ఉండడం కోసం. మన శరీరం బలంగా ఉండాలని చెప్పి ఏం చేస్తాం? 3 పూట్ల తింటున్నామా లేదా? అలాగే మన ఆత్మ కూడా ఏం చేయాలి? బలంగా ఉండాలంటే ప్రతిరోజు దేవునితో నడక అవసరం. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, వాక్యానుసారంగా జీవించాలి. సరే చూద్దాం. మొదటిగా మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకొని మన ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనే విషయం కోసం మనం నేర్చుకున్నాం. మొదటిగా మన పాపాలను ఒప్పుకోవాలి. మనం ప్రతిసారి వింటూనే ఉంటున్నాం, అవునా కదా? ఎప్పుడు చేయనా సరే మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రార్థించాలి. మరి ఒప్పుకొని మరలా చేస్తే కుదరదు. ఇందాక అనుకున్నామా? సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఒప్పుకోవాలి, ప్లస్ ఏం చేయాలా? వదిలేయాలి, విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రతిసారి యెషయా గ్రంథం 59 మనం గుర్తు చేసుకుంటున్నాం, కానీ ఒకసారి మనం చూసామా వచ్చినా? ఈరోజు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 619 పేజీ నెంబర్. మా సంఘస్థుల పేజీ నెంబర్ చెప్పాలి, పర్లేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు చదువు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకుండా. అదిగో చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు దేవుని ముఖాన్ని మరుగు చేసే గనక ఏం చేయబడుతుందంట? దేవుడు ఆలకించటం లేదు. వినాలా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకించట్లేదు. ఎందుకు? మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి పాపాలు మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. 12వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయం 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. అదిగో చూడండి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. ఓకే, మా దోషములు మాకు తెలిసేను. చూడండి, ఇక్కడ పాపములు ఒప్పుకోకపోతే ఏం చేయబడతాయంట? మన పాపములు మన మీద సాక్ష్యం పలుకుతాయి. నువ్వు టీవీ చూస్తున్నావు కదా, అదే చెప్పింది రేపు అక్కడ దేవుని దగ్గర. మనం అంతా ఏం చేయబడతాం? తీర్పులోనికి వెళతాం. మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. ఎందుకు? తీర్పు కోసం. నువ్వు పుట్టినప్పటి నుంచి భూమి మీద బతికిన సంవత్సరాలు, ఎన్ని రోజులు బతుకుతావు, ఎన్ని గంటలు బతుకుతావు, ఎన్ని నిమిషాలు బతుకుతావు, క్షణానికి దేవుడు అక్కడ లెక్క రాసి పెడతాడు. తెలుసా మీకు ఆ విషయం? దేవుడు ఏం చేస్తాడు? లెక్క రాసి పెడతాడు. నువ్వు ఎలా బతికావు అనటానికి. అప్పుడు నువ్వు చేసిన పనులే ఏం చెప్తాయి అంట? సాక్ష్యం చెప్తాయి. వీడు నన్ను పొద్దాకా టీవీ చూస్తూ ఉన్నాడు, నా సీరియలే చెప్పిద్ది, ఆ సినిమా చెప్పిద్ది, ఆ టీవీ సాక్ష్యం. నువ్వు తప్పించుకోలేవు. ఏ టీవీ చూస్తున్నావు ఆ టీవీ అక్కడికి వచ్చింది రేపు. టీవీ అంటే టీవీ కాదు,
ఆ క్రియ. ఓకేనా? చాలా జాగ్రత్త. మనము చేసిన పాపాలు మన మీద మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి. చాలా జాగ్రత్త. కాబట్టి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఏం చేయాలా? ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. నెహెమ్యా కూడా అదే చేశాడు కదా. ఒకసారి ధ్యానం చేసుకున్నాం. చూడండి, నెహెమ్యా మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమ్యా మొదటి అధ్యాయం 400 పేజీ నెంబరు 400 పాత నిబంధన. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచ్చిన మనం చూసుకుంటే ఇక్కడ నెహెమ్యా చక్కటి ప్రార్థిస్తూ అన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాడు. కొన్ని దినములు నేను దుఃఖంతో ఉపవాసం ఉండి. చదవండి 6వ వచనం 7వ వచనం. మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాలు. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేస్తున్న ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూడండి ఎలా ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా గారు. ఆయన దోషం మాత్రమే కాదు, ఆయన తండ్రి దోషము ప్లస్ వారందరి దోషం కూడా ఒప్పుకుంటున్నాడు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడనైనను విధులనైనా మేము గైకొనకపోతిమి. ఒప్పుకుంటున్నాడు. చూసారా, నువ్వు ఏమైతే ఆజ్ఞాపించావో, ఏమైతే రాయించి పెట్టావో, మరి ధర్మశాస్త్రంలో అవి మేము పాటించలేదయ్యా, దయతో మమ్మల్ని క్షమించు అని అతని పాపాలు, వాళ్ళ తండ్రుల పాపాలు, వాళ్ళ ఇశ్రాయేలు పాపాలన్నీ కూడా ఎవరు ఒప్పుకుంటున్నాడు? నెహెమ్యా గారు ఒప్పుకుంటున్నాడు. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు నెహెమ్యా గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఏం చేయాలి? మనం మొదటిగా మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. లోకస్వార్త చూడండి, మరొక వ్యక్తిని గుర్తు చేస్తాను మీకు. చాలాసార్లు మనం ధ్యానించాం. లోకస్వార్త 18వ అధ్యాయం. అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు, చాలా చిన్న వ్యక్తి, ఎవరో పట్టించుకోడు. అయినా సరే అలాంటి వ్యక్తి ఎలా ప్రార్థించాడో దేవుని సన్నిధిలో మనకు కనపడుతుంటుంది. 18వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుట కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. చూడండి, ఇక్కడ సుంకరి అంటే చాలా చిన్నవాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో సుంకరులు అంటే వాళ్ళు చిన్న చూపు చూసేవారు, యూదులు సుంకరుల్ని. కాబట్టి ఆ సుంకరి ప్రార్థిస్తున్నాడు. ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు ఆకాశంలో ఉంటాడు కనుక ఆకాశం వైపు కన్నులెత్తుటైనా ఆయనకి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు? పాపిని. దేవ, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు మహనీయుడువు కనుక నీ వైపు చూసి ధైర్యం నాకు లేదయ్యా, దయతో నన్ను క్షమించమని కన్నీటితో ప్రార్థించితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇద్దరు వెళ్ళారు ప్రార్థించడానికి. అక్కడ ఒక్కడే కాదు, అంతకుముందు ఎవరున్నారు? పరిసయ్యుడు ఉన్నాడు, యూదుడు. పరిసయ్యుడు అంటే ఎవరు? దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తి, మందిరానికి వెళ్ళే వ్యక్తి, కాకపోతే నామకార్థ క్రైస్తవుడు. కానీ సుంకరి దేవుని చర్చికి వెళ్ళడు. కానీ ఆ రోజు ఒప్పుకున్నాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు, నీతిగా జీవించడానికి ఇష్టపడి ప్రభు సన్నిధికి వచ్చినయ్యా, నేను పాపిని, నన్ను క్షమించమని ఎప్పుడైతే ఆ మాట పలికాడు, దేవుడు ఏం చేశాడు? అతనికంటే పరిసయ్యుడి కంటే సుంకరే నీతిమంతుడిగా తీర్చాడు దేవుడు. ఎందుకంటే యథార్థంగా ప్రార్థన చేశాడు కాబట్టి, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. మన తదుపరి వాటిని చేయలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? మన పాపాలని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. మీరు ఒకసారి ఒప్పుకొని ఉండొచ్చు, రోజులు గడిచే కొద్ది రోజుకి ఏదో ఒకటి అనుకోకుండా జరుగుతుంటాయి. అది ఆలోచన కావచ్చు, చూపు కావచ్చు, మాట కావచ్చు. వాటిని కూడా మనం ఏం చేయాలా? మెన్షన్ చేయాలి ప్రతిరోజు ప్రార్థనలో. దేవా, ఈరోజు మరి ఏమైనా నేను ఒకళ్ళని వ్యతిరేకంగా ఏదైనా చేసాను, ఏదైనా పలికాను, ఏదైనా చూసాను అని దేవుడిని అడిగితే, నాకు గుర్తు చేయ తండ్రి అంటే దేవుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. అప్పుడు వాటిని మనం ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టేయాలి, మరలా వాటిని చేయాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా? మన పాపాలను ఒప్పుకొని ఇంకా వాటిని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే, ఉపవాస ప్రార్థన విధానం కాదు నేను చెప్పేది, ఎలా ప్రార్థించే విషయం పద్ధతి చెప్తున్నాను అనమాట. బాహ్యంగా ఎలా చేయాలంటే మనకు తెలుసు, మనం ఎలా పాటిస్తున్నామో అది తెలిసిన విషయమే.
తినేదేమీ తీసుకోం, కేవలం మజ్జిగ నిమ్మరసం తప్ప, అంతకుమించి మనమే ఏమీ తీసుకోం. కాబట్టి ఈ రీతిగా ఉపవాస ప్రార్థన అటువంటిది మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. అందుకే యోహాను సువార్త 9:31 ఏముంది? తీయొద్దు గాని దేవుడు పాపుల మనవే ఆలకించడు. ఎవరు మనవి? పాపుల మనవి ఆలకించడు. అందుకే యోబు అనుకుంటాను, దేవా నా హృదయంలో పాపం లక్ష్యం చేసి నేను ప్రార్థిస్తున్నా మనవి నువ్వు వినవు అంటాడు. లక్ష్యం అంటే ఉంచుకొని దాన్ని పెట్టుకొని అని అర్థం. కాబట్టి పాపులు మన దేవుడు ఆలకించడు. నువ్వు పాపం చేస్తూ నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా వ్యర్థమే, ఉపవాసం ఉండి చేసినా వ్యర్థమే, మామూలుగా చేసినా వ్యర్థమే. దేవుడు సమాధానం ఇవ్వడు. ఒప్పుకొని విడిచిపెట్టి నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ మనం ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, నువ్వు ప్రార్థనకి జవాబిస్తాడు. సరే, ఉపవాస ప్రార్థన వలన ప్రయోజనం ఏంటి? మూడవదిగా ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? కాబట్టి మూడవది ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి? మొదటిగా నువ్వు నిత్య నరకాన్ని తప్పించుకోవడం కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. అదే నీకు గొప్ప ప్రయోజనం, అవునా కదా? నరకం తప్పించబడ్డావు అంటే ప్రయోజనమే కదా? అంతకుమించిన ఉపయోగం ఉంది నీకు, నాకు, మనకి అంతకుమించిన ప్రయోజనం అనేటువంటిది లేదు. ఎందుకంటే దానివల్ల ఏం చేయబడతాం? దానివల్ల ఏం చేయబడతాం? పరలోకంలో ప్రభుతో యుగాలు సంతోషంగా ఉంటాము. అదే గొప్ప మేలు. ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ అంతకు మించిన మేలు మనకు మరొకటి లేదు. పరలోకం అనేటివి గొప్ప మేలు, నరకం తప్పించబడటమే గొప్ప మేలు, అవునా కదా? అదే గొప్ప ప్రయోజనం మనకు, అదే గొప్ప లాభం మనకు. సో అందుకని మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దాన్ని తప్పించబడతాం, పరలోకాన్ని పొందుకుంటాం. సరే, లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం చివరి అధ్యాయం 49వ వచనం. మనం ఉపవాస ప్రార్థన వలన మనకు ప్రయోజనం ఏంటి, మనకు మేలేంటి? ఈ సంగతులకు మీరే ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. చూడండి, పైనుంచి మీరు శక్తి పొందుకునే వరకు నిలిచి ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి అని అర్థం. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? యేసయ్య, మీరు పైనుంచి శక్తిని పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మీ మీదకి పంపుతున్నాను. నా తండ్రి వాగ్దానం చేసినది, దేవుడు చేసినది నేను మీకు పంపుతున్నాను, ఇస్తున్నాను. కాబట్టి మీరు శక్తిని పొందుకునేంత వరకు ఉపవాస ప్రార్థన చేయండి. మనం ఉపవాస ప్రార్థన చేస్తే మనకు ఉపయోగం ఏంటి? శక్తి వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది, దేవుని శక్తి మనకు వస్తుంది, అవును కదా? ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యములు మొదటి గ్రంథము, అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేమును, యూదేయులను, సమరయ దేశమందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. చూడండి, మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటి? నరకం తప్పించబడతాము, తర్వాత ఏంటి? దేవుని శక్తి మనం పొందుకుంటాము, అవునే కదా? ఇక్కడ ప్రభు చెప్తున్నా లేదా? సో అందుకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, ఈ 40 దినాల కోసం ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేయొచ్చు. వింటున్నారా? ఎవరి కోసమైనా ప్రార్థన చేయొచ్చు, దేనికోసమైనా ప్రార్థన చేయొచ్చు. ఎందుకు? అప్పుడు నీకు శక్తి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనకు విలువైంది కావాలంటే మనం కూడా ధర చెల్లించాలి. ఆ ధరే ఇది 40 దినాల ఉపవాస ప్రార్థన. ఉన్న పాపాన్ని, శాపాన్ని, బలహీనతలన్నీ తొలగించుకొని దేవుని శక్తిని పొందుకుంటున్నాము. సో ఆ తర్వాత 40 దినాల ఉపవాస ప్రార్థన చేసినంత నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేయవచ్చు, ఎంతమంది కోసమైనా ప్రార్థన చేయవచ్చు, ప్రపంచం కోసం కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు. అయితే ఒకటి, ఆ శక్తి ఎప్పుడు ఉండేలా చూసుకో. అర్థమవుతుందా? దేవుడు ఒకసారి శక్తి ఇచ్చాడు అనుకో, నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, ఆ తర్వాత నీ వల్ల కాదు. దేవుడు ఒకసారి ఇచ్చిన శక్తిని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. అంటే అర్థమేంటి? పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. నీవు శక్తిని పొందుకొని ఎవరికోసం ప్రార్థన చేస్తావు అనుకో, ఆ శక్తి వలన వారికి స్వస్థత, విడుదల వస్తుంది. ఒకవేళ నువ్వు సరిగా దేవునికి సహవాసం చేయకుండా, ప్రార్థించకుండా, దేవుని సన్నిధికి రాకుండా మరలా నీ ఇష్టాన్ని కొనసాగిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు నీలో? ఉండడు.
అప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ మరలా ప్రార్థన చేసావు అనుకో, అప్పుడు దెయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేసావు అనుకో, ఏం చేస్తాడు వాడు? నిన్ను గెలుస్తాడు. గెలుస్తాడా లేదా? గెలుస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడిని మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ మనలో ఉండేలాగా మనం ఉండాలి. ఎలా ఉంటాడు? పరిశుద్ధంగా మనం జీవిస్తే, దేవునికి లోబడి జీవిస్తే, దేవుడు చెప్పినట్లుగా ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకుంటాము. ఆ పరిశుద్ధాత్ముడు మనం ఎప్పటి వరకు దేవునికి ఇష్టంగా జీవిస్తాము అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు అపొస్తలుల మొదటి అధ్యాయం 8వ వచనంలో, మీరు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు యెరూషలేములోను, యూదయలోను, గలిలయలోను, బూది గంతముల వరకు, అంటే ప్రపంచం మొత్తం నాకు సాక్షులై ఉంటారు. ఎప్పుడు? శక్తిని పొందుకున్నాక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక. అయితే ఆ పరిశుద్ధాత్మ శక్తి మీరు పోగొట్టుకోకుండా ఉండాలి. మనం అంటే పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని మరలా మనలోనికి రానివ్వకుండా ఉండాలి. అలా ఉండాలంటే ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన 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 చేస్తూనే ఉండాలి. దేవునితో సహవాసము కొనసాగిస్తూనే ఉండాలి. ఒక రోజుతో అయిపోయేది కాదు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం, తుది శ్వాస విడిచేంత వరకు, మనం కన్ను మూసేంత వరకు ఏం చేయాలా? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అనుదినము ప్రార్థన ఉండాలి. తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒక రోజు మనం ఉపవాస ప్రార్థన ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే నువ్వు ప్రార్థించలేదనుకో, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అవునా కదా? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు ప్రార్థన ఎవరికైనా ప్రార్థన చేస్తాడు, అప్పుడు ఏం చేయబడతావు? నీకంటే శక్తి వారిలో ఎక్కువ ఉంటుంది. ఎవడు? అపవాద శక్తి. వాడు నిన్నేం చేస్తాడు? జయిస్తాడు. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం, గుర్తుందా? స్కేవయస్ అనే ఒక యూదుని కొడుకులు 7 ఉంటారు. పౌలు గారు ఇలాగే ప్రకటిస్తూ యేసునామమున మీరు వెళ్ళిపోండి అని దెయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉంటాడు. పౌలు గారు వెళ్ళగొడుతూ ఉంటే వీళ్ళేం చేస్తారు? మేము కూడా ఆ పౌలు గారు యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తాను, మీరు వెళ్ళిపోండి అంటే, దెయ్యాలు ఏమంటే, మీరెవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మీరెవరో తెలుసు కాదు, యేసయ్య ఎవరో తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, కానీ మీరెవర్రా అని చెప్పి వారిని గెలుస్తారు. గెలవటమే మాత్రం కాదు, బట్టలు ఊడదీసి కొట్టి మరీ పంపిస్తారు. ఎవరో? అపవిత్రాత్మలు, దెయ్యాలు. కాబట్టి దేవుని శక్తి మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అపవాది ఏమీ చేయలేడు. ఆ శక్తి మనకి ఎప్పటికీ ఉండాలి. అందుకు మనం ఉపవాస ప్రార్థన చేయటం అవసరం. అలా ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మనకు కలిగే ఏంటిది? మేలు, ప్రయోజనం. అవునా కదా? మొదటికి నరకం తప్పించబడ్డాము, తర్వాత దేవుని శక్తిని పొందుకున్నాము. ఆ తర్వాత నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థించు. ఆ తర్వాత నువ్వు అనేకులకు ఎలా ఉంటావు? మేలుకరంగా ఉంటావు, అనేకులకు ఉపయోగకరంగా ఉంటావు. అవునా కదా? కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. చివరిగా చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి. ఇక్కడ ఉపవాస ప్రార్థన గురించి దేవుడు చాలా విషయాలు రాయించి పెట్టాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, అదిగో కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చాలు చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి తర్వాత ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ ప్రభు సెలవిస్తుంటున్నాడు ఏంటంట? నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇది. అంటే మనుషులు వేరేది కూడా చేస్తున్నారని అర్థం. పై వచనంలో మనకు ఉంటుంది, 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవని ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి. 3వ వచనంలో మేము ఉపవాసం ఉంటే అని ప్రభువు చూసారా? ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానీ ఎలా ఉంటున్నారు ఆ తర్వాత మనకు కనబడుతుంది. వారు ఏం చేస్తున్నారు? ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ప్రభువుని అడుగుతున్నారు. ఎవరు? క్రిస్టియన్స్, క్రైస్తవులే. ఏమంటున్నారు? అయితే నామకర్త క్రైస్తవులు ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవయ్యా? మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటున్నాం, మా యొక్క శరీరాన్ని మేము ఆయాసపరుచుకుంటున్నాం. ఎందుకు? ఉపవాసం కోసం. మరి నువ్వెందుకు చూడు, మాకెందుకు ఇవ్వో, మేము అడిగింది ఎందుకు ఇవ్వో అని అడిగి ప్రభుని అడిగితే ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం ఎలా చేస్తున్నారు? నేను అడిగినట్లుగా, నాకు ఇష్టమైనట్లు మీరు చేయట్లా. ఎలా చేస్తున్నారు? మరి మీరు ఉపవాసం ఉంటున్నారు, కానీ మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. చూడండి, పనులు, ప్రార్థన పక్కన పెట్టి పనులు చేయడం కరెక్ట్ కాదు.
ప్రార్థన అయిన తర్వాత నీ పనులు చేసుకు ఇంట్లో పనులు. అంతేకాని మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ వ్యాపారాన్ని చేస్తున్నారు అంటే ఉపవాస ప్రార్థన పక్కన పెట్టేస్తే మొత్తం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఎక్కువ సమయం. అది దేవుడు మెచ్చడు, దేవునికి ఇష్టం కాదు అది. అంతేకాదు మీ పని వాళ్ళ చేత కఠినమైన పని చేయిస్తున్నారు. అంటే మీరు కఠినంలోనే కదా అర్థం. జాలి లేకుండా, దయ లేకుండా, వారి మీద కనికరం లేకుండా ఏం చేస్తున్నారు? కఠినమైన పని చేపిస్తున్నారు. అది నాకు అనుకూలమా? అది నేను కోరుకోవట్లేదు. నేను కనికరం గలవాడను, మీరు కూడా కనికరం కలిగి ఉండాలి. మరి ఉపవాసం అంటాను ఇదా కాదు. మీరు కఠినమైన పని మీ యొక్క పనుల చేత మీరు చేయించకూడదు. అంతేకాదు మీరు కలహ పడుతుంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు, గుద్దులాడుకుంటూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, మోసాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తూ ఉపవాసం చేస్తే నేను ఎలా వింటాను? ఇది నాకు అనుకూలమా? కాదు అంటున్నాడు. అంతేకాదు మరలా ఇవన్నీ చేస్తూ మీరు గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇందాక చూసి ఇక్కడ పరిశాడు శుంకర పరిశాడు అంటే పరిశాడు గురించి చెప్పలేదు, కానీ పరిశాడు ఏం చేశాడు? అలా గట్టిగా ప్రార్థన చేశాడు. అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఈ శుంకరవారం నేను ఉండట్లేదు అని చెప్పేసి ఆయన నీతిమంతుడు అనేట్టుగా చెప్పుకున్నాడు. మీరు అలా గట్టిగా ప్రార్థన చేస్తారు, కానీ చెయ్యవలసిన ఉపవాసం మీరు చేయటం లేదు. కాబట్టి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అది కాదు నాకు అనుకూలమైన ఉపవాసం. మరేంటంటే ఆలోచన చెప్తున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఎలాంటి ఉపవాసం అంటే దేవుడు అడిగేది? దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పటం అంటే అర్థం ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పటం అంటే అర్థం ఏంటంటే, దుర్మార్గుడు అంటే అర్థమవుతుంది కదా, చెడ్డవాడు, పాపి, దుర్మార్గుడు వాడు. అలాంటి వారు నువ్వు కట్లను విప్పాలి. ఎప్పుడు ఒకళ్ళు నీ ఇంట్లోనే ఉండొచ్చు, ఎవరన్నా నీ వంశంలోనే ఉండవచ్చు, నీ కుటుంబంలోనే ఉండవచ్చు, వారిని విడిపించాలి. అది ప్రభు కోరుకున్న ఉపవాసం. దానివల్ల ఏం చేయబడతాడు? అతను ఆ దుర్మార్గ పనుల నుంచి విడిపించబడి ఏం చేస్తాడు? రక్షించబడతాడు. అది దేవుడు కోరుకునేది, అవునా కదా? అతని ఆత్మని మనం ఏం చేస్తున్నాం? రక్షణలకు నడిపిస్తున్నాం. అయితే అంత ఈజీ కాదు. అందుకోసం మీరు ఉపవాసం ఉండాలి. అతను బహుశా మీ నాన్నగారు కావచ్చు, మీ అమ్మగారు కావచ్చు, మీ అక్కగారు కావచ్చు, మీ వదిన గారు ఎవరైనా కావచ్చు, వారి కోసం మీరు ఉపవాసం నుండి ప్రార్థించాలి. అందుకే నేను కూడా ఉపవాసం ఉన్నాను కదా మీ కుటుంబం కోసం, గుర్తుందా? 7 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేశాను. కాబట్టి మనం ఏం చేయాలా? దుర్మార్గులు కట్టిన కట్లను అంటే అర్థం ఏంటి? అపవాది కొంతమందిని పట్టుకుంటాడు, దుర్మార్గులు వాడిని చేస్తారు, దుర్మార్గు పనులు చేస్తూ ఉంటాడు. అలాంటి వారి కట్టలు అంటే అపవాది కట్టిన కట్టలు అయ్యే దుర్మార్గుల్ని మనం ఏం చేయాలా? మార్చాలి, ప్రభు సన్నిధికి నడిపించాలి, వారిని విడిపించాలి దుర్మార్గ పనుల నుంచి. వాళ్ళు ఎలా విడిపించబడతారు? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు విడిపించబడతారు. అది ప్రభు కోరుకున్న ఉపవాసం. మరలా అలాంటిదే కాడిమాను మోకులు తీయుట. మోకు తాడు తెలుసు కదా. ఇప్పుడు కట్లు అన్నాం, ఫస్ట్ దుర్మార్గ కట్లు అన్నాం. ఇప్పుడు ఏంటంటే మోకు అంటే మామూలు కదా, ఇంతలా ఉంటుంది, అవునా కదా? మోకులు చూసారు ఎప్పుడన్నా? మోకు ఇంతలా ఉంటుంది, తాడు ఇంత ఉంటుంది. మోకు అనేది ఇంతలా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది. అంటే ఒక వంశానికి కట్టినటువంటి పాప బంధకం, అపవాది బంధకాలు అనమాట. కాడిమాను మోకులు తీయటం అంటే వంశానికి సంబంధించినటువంటి శాపం నుంచి విడిపించడం ఆ వంశాన్ని. అది మామూలు విషయం కాదు. అందుకే ఉపవాస ప్రార్థన చేయాలి. వంశాన్నే ప్రభు సన్నిధికి నడిపించాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు రక్షించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి. ఆ తర్వాత మీరందరూ కలిసి మీ తదనంతరం వచ్చే వారిని కూడా ప్రభువుల సన్నిధి నడిపిస్తే అప్పుడు వంశం నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉంటుంది. అది కాడిమాను మోకులు తీయటం అని. అపవాది బంధిస్తాడు వంశాలుగా. ఇందాక చూసుకున్నాం కదా, తాతల తండ్రులు చేసిన దోషాలు అవన్నీ అపవాది బంధించిన బంధకాలే. వంశం కాబట్టి పెద్ద మోకు వాడాడు, నువ్వు కాబట్టి చిన్న తాడు వాడాడు. ఫస్ట్ చూసుకుంది దుర్మార్గం కట్టిన కట్లు. అవే కట్లు ఎంత ఉంటాయి? సన్నగా ఉంటాయి. మోకులు లావుగా ఉంటాయి, పొడవుగా ఉంటుంది. ఇదేంటి? వంశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అవి విడిపించబడాలి. అందుకు ఉపవాస ప్రార్థన చేయాలి. అది ప్రయోజనం, అవునా కదా? వంశం విడిపించబడటం ప్రయోజనమే కదా? ప్రయోజనమే. నీ కుటుంబం విడిపించబడి ప్రభు సన్నిధికి వచ్చిందనుకో, మీరందరూ కూడా పరలోకంలో ప్రభుత్వం ఉంటారు. అది మేలా కాదా? మేలే. ఇప్పుడు నువ్వు విడిపించబడ్డావు, మేలే కాదా? ప్రయోజనమే కదా. కాబట్టి అది ప్రభు కోరుకున్న ఉపవాస ప్రార్థన. తర్వాత ప్రతి కాడిని విరగొట్టడం. ప్రతి కాడి అంటే ఏంటి? నీకు సంబంధించినటువంటి కొన్ని బలహీనతలు కావచ్చు, కొన్ని శాపాలు కావచ్చు, కొన్ని పాపాలు కావచ్చు. ఇది రక్షించబడిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంటాయి కదా కొన్ని కాడులు.
ప్రతి కాడి అంటే ఏదైనా చిన్న లోపం ఉండుంటుంది, వాటిని కూడా మనం ఏం చేయాలా? విరగ్గొట్టాలి. ఎలా సాధ్యమవుతుంది? ఉపవాస ప్రార్థన వలన సాధ్యమవుతుంది. నీ కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, నీ వంశంలో కావచ్చు. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనే సాధ్యం అన్నమాట. ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. అవన్నీ విడిపించబడితే బాధించబడే వారిని కూడా మనం ఏం చేయాలా? ఆదుకోవాలి. ఇవన్నీ దేవునికే ఇష్టమైనటువంటి ఉపవాసం. అంటే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక వంశాన్ని ప్రభు సన్నిధులకు నడిపించడం, రక్షణలకు నడిపించడం దేవుడు కోరుకునే ఉపవాసం. అవునా కదా? అందుకు ప్రభు చేయమంటున్నాడు. మనం విడిపించబడతాము, మన కుటుంబం విడిపించబడుతుంది, మన వంశం విడిపించబడి ప్రభు సన్నిధులు నిత్యము ఉంటుంది, పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటాం. అది మేలు కదా? మనకు మేలు, నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ వంశానికే మేలు. ఇంతకు మించిన మేలు ఉంటుందా? ఏమీ ఉండదు. అందుకు ప్రభు అంటున్నాం. తర్వాత చూడండి, ఇంకా మనం కిందకి వెళ్తే చాలా విషయాలు నేను చెప్తుంటాను, చదవటానికి సమయం సరిపోదు కాబట్టి. ఆహారము అంటే ఆకలి గొని వారికి మనం ఏం చేయాలా? భోజనం పెట్టాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. దానివల్ల నీకు ఉపయోగం. దిక్కుమాలిన వారికి, పేదలకు నువ్వేం చేయాలా? చేర్చుకోవాలి. తర్వాత వస్త్రహీనులు, బట్టలు లేని వారికి కనబడితే వారికి బట్టలు ఇవ్వాలి, నీకు చేతనైనంత వరకు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలా చేసి అప్పుడు దేవుడిని అడుగు. ఏమంటున్నాడు? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ వెలుగు వేకు చుక్కవాలే ఉదయిస్తుంది. నీ వెలుగు అంటే అర్థం ఏంటి? అనేకులకు నువ్వు మేలుకరంగా ఉంటావు, దేవునికి మహిమకరంగా ఉంటావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటావు. అప్పుడు ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వస్తారు, మంచితనంగా వస్తారు, మంచితో మాట్లాడతారు, నీ దగ్గర అన్నీ అడుగుతూ ఉంటారు, నిన్ను మరి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఒకవేళ నీకు అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, స్వస్థత ఎలా వస్తుందంట చూడండి. స్వస్థత ఎలా వస్తుంది? శీఘ్రముగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? అతి సమయం త్వరలో వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థించావు లేదు, అమ్మటే స్వస్థత అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు? దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాస ప్రార్థన చేస్తే. ఇవన్నీ ప్రయోజనమే కదా మనకు. ఆ తర్వాత యెహోవా మహిమ నీ వెనక ఉంటుంది. నీ సైన్యం అంటే నీ వెనక, నీ వెనక, నీ కుటుంబం వెనక, నీ వంశం వెనక దేవుని మహిమ ఉంటుంది. కాబట్టి నీకు కావలిగా ఉంటుంది అనమాట, రక్షిస్తుంది. అప్పుడు నీవు పిలువగా దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు. చూడండి, నువ్వు మొరపెట్టగా ఆయన ఏమంటున్నాడు? నా బిడ్డ, నేను నీ దగ్గరే ఉన్నాను, ఏంటో చెప్పు, నేను నీకు తీరుస్తాను, నీకేం కావాలో అని దేవుడు ఏం చేస్తాడు? ఇష్టంగా ఉంటాడు. అంతేకాదు, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం నీకు ఎలా ఉంటుందంట? మధ్యాహ్నం లాగా ఉంటుంది. ఇలా చూసుకుంటే బట్టి చాలా విషయాలు దేవుడు మనకి ఇక్కడ రాయించాడు. ఇవన్నీ ప్రయోజనాలు మనకు. ఈ అధ్యాయం మొత్తం కూడా ఈ 6వ వచనం నుంచి మనకన్నీ కూడా ప్రయోజనాలే. అంతేకాదు, క్షేమకాలమున దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు. వినాలి, నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు. నువ్వు ఎలా ఉంటావు? నీరు కట్టిన తోట వలె ఫలిస్తూ ఉంటావు ఎప్పుడు కూడా. దేని వలన? ఉపవాస ప్రార్థన వలన. తరచుగా ఉపవాస ప్రార్థన చేయటం వలన. కాబట్టి ఇవన్నీ మనకు ప్రయోజనం. అందుకే మనం వారానికి ఒకరోజు ఉపవాస ప్రార్థన అనేది పెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, 40 దినాలు చేయాలి, 21 చేయాలి, 14 చేయాలి, 7 చేయాలి, 3 చేయాలి. ఇవాళ తరచుగా చేస్తూ ఉండాలి. పౌలు గారు కూడా తరచుగా చేస్తూ ఉన్నాడు ఉపవాస ప్రార్థన. అందుకే ప్రభు కోసం అంతగా జీవించాడు. ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏం తెలుసా? నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఆ చెప్పిన వ్యక్తి ఎవడు లేడు భూప్రపంచంలో ఎవడు లేడు. పౌలు గారు ఒక్క చెప్పగలిగాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. అద్భుతమైన మాట. 1 కొరింథీ పత్రిక 11:1 ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ మనం నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు కూడా ఉగ్గుచుండి నీటి ఊట వలె ఉంటామంట. అంటే ఎప్పుడు కూడా సమృద్ధి మనకు ఉంటుంది, ఎప్పుడు కూడా మనకు సమృద్ధి ఉంటుంది. అంతేకాదు, పాడైపోయిన స్థలాలను, జనులను మనం ఏం చేస్తాము? కడతాము. అంటే అర్థం ఏంటి? నీ కుటుంబంలో కానీ, నీ వంశంలో కానీ ఎవరైనా పాడైపోయిన వారు ఉంటే, పడిపోయిన వారు ఉంటే వారిని ఏం చేస్తావు? నువ్వు తిరిగి నిలబెడతావు, ప్రభు సన్నిధికి నడిపిస్తావు, నడిపించాలి కూడా. అది మన బాధ్యత. కాబట్టి అంతేకాదు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదిని మరలా తిరిగి కడతావు. అంటే ఇతరులు, పడిపోయిన వాళ్ళు, అంటే దేవుని సన్నిధికి వచ్చి మరలా పడిపోయి లోకంలో కలిసిపోయిన వారు ఉంటారు కదా, వారిని కూడా నువ్వేం చేస్తావు? నువ్వు తిరిగి నడిపించగలుగుతావు. ఎప్పుడు? నువ్వు కరెక్ట్గా ఉపవాస ప్రార్థన చేస్తూ, ప్రభుత్వ సహవాసం చేస్తూ, ప్రార్థన మానకుండా ప్రభు శక్తిని పొందుకుంటూ ఉంటే. అయితే మన వైపు నుంచే తప్పు లేకుండా ఉండాలి.
కాబట్టి అప్పుడు అలా ఉంటే అప్పుడు ఇవన్నీ మనము చేయగలుగుతాం. వీటన్నీ కూడా మనకు ప్రయోజనాలు కదా, గొప్ప ప్రయోజనం. ఎంతమందికి మేలుకరంగా ఉంటున్నాం, ఎంతమందికి దీవెనకరంగా ఉంటున్నాం, ఎంతమందిని నిలబెడుతున్నాం, ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపిస్తున్నాం, నడిపించాలి కూడా. అవునా కదా? నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలను, నీ యొక్క బంధుమిత్రులు, చిన్నాన్నలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలా? నడిపించాలి ప్రభు సన్నిధికి. దేవుడు తెలియని వారు ఉంటారు కదా, అన్యులు. దేవుని ఎరగని వారు అంతా అన్యులే. నీ సొంత బావే కావచ్చు, సొంత చిన్నమ్మే కావచ్చు, వారంతా మనకు అన్యులే. విశ్వాసులు కాని వారు అన్యులే. బంధుత్వం ఉండొచ్చు శరీరపరంగా, కానీ ప్రభువుని వారు తెలుసుకోలేదు కాబట్టి వారు మనకు అన్యులే. అలాంటి వారికి ఏం చేయాలి? మనం సువార్తను ప్రకటించాలి. అన్యులకి, వేరే వాళ్ళకి ప్రకటిస్తున్నాం, మరి బంధువులకు మనం ప్రకటించొద్దా? ప్రకటించాలి. ప్రకటించడం వల్ల వాళ్ళని కూడా మనం ప్రభు సన్నిధికి నడిపించిన వారం అవుతాం. కాబట్టి వారు మేలు పొందుకుంటారు. ఇవన్నీ మనకు ఏంటి? ప్రయోజనాలే. మనం తప్పించబడతాం నరకం నుంచి, మన కుటుంబాన్ని తప్పిస్తాము, మన వంశాన్ని తప్పిస్తాము. అంతేకాదు అనేకులకు ఇవన్నీ చేస్తాం. కాబట్టి ప్రభు ఈ ప్రయోజనం మనకు సిద్ధం చేసి ఉంచాడు. దేని ద్వారా? ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా అవసరం. అర్థమవుతుందా? ఇంతకుముందు నాకు కూడా తెలిసేది కాదు. ఉపవాస ప్రార్థన చేయాలని తెలుసు, ఎప్పటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే మాత్రమే చేసేవాళ్ళం. తర్వాత ప్రభుత్వ సహవాసం పెరిగిన తర్వాత, ఈ పరిచయలోకి వచ్చిన తర్వాత, ఈ వారసత్వంలోకి వచ్చిన తర్వాత ఇన్ని విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. సరే, గతించిన జీవితం గత. అయితే ఇక్కడ నుంచి మనం ఎలా ఉంటున్నాం, ప్రభుత్వం మనం ఎలా గడుపుతున్నాం? కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ఎందుకు మనకు అవసరం? అర్థమైంది కదా? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని వలన మనకు ప్రయోజనం ఏంటి అనే విషయంలో మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి నేర్చుకున్న ప్రతిదీ ఏం చేయాలా? పాటించాలి, చెయ్యాలి. నేర్చుకొని వదిలేయటం కాదు, మనం నేర్చుకోవాలి, మనం చేయాలి. ఆ తదుపరి మన కుటుంబం వారికి నేర్పాలి, ఆ తదుపరి మన బంధువులకు నేర్పాలి. అక్కడితో ఆగిపోకూడదు. అనేకులకు మనం తెలియపరచాలి కదా, అనేకులకు మనం తెలియపరచాలి. జర్మియా గారు చెప్తారు, జర్మియా గారు అంటే ఇర్మియా అయ్యగారు, హైదరాబాదు అయ్యగారు అన్నారు, ఒక సంఘంలో 4,000 మంది విశ్వాసులుంటే దానిలో 2,000 మందిని ఒక వ్యక్తి నడిపించారు, ఒక మామగారు నడిపించారు. ఎంతమందిని? 2,000 మందిని ఆ మామగారు ఒక్కరే నడిపించారు. మరి చూడండి ఎంత అద్భుతం. తను ఏం చేస్తుంది? తన పని చేస్తూ ఏం చేస్తుంది? సువార్త ప్రకటించింది. తనకు వచ్చినట్లుగా ప్రతిరోజు వెళ్ళేది, పక్కన వారికి ప్రభు గురించి 4 మాటలు చెప్పేది. అలా చెప్తూ వారిని ప్రభు సన్నిధికి నడిపించి 2,000 ఆత్మలు ఆమె రక్షించుకుని తన ఖాతాలో వేసుకుంది. దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు అంటాడు, బడా నమ్మకమైన నా మంచి దాసురాల, నా మంచి కుమార్తె, నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీ పెద్ద మేడ నీకు, ఈ పెద్ద కిరీటం నీకు. చాలా పెద్ద కిరీటాలు ఉంటాయి, చాలా పెద్ద ఇళ్ళు ఉంటాయి అక్కడ పరలోకంలో. ఉంది, నిజం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని మీతో నేను చెప్తాను, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి. అవునా కదా? మనకి పరలోక రాజ్యంలో ఎలాంటి ఇల్లు తెలుసు? అవి బంగారంతోనూ వజ్ర వైడూర్యంతోనే కట్టేటువంటి ఇల్లులు. ఆ ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా? నువ్వే కట్టుకోవాలా, ప్రభు కట్టడు. తెలుసా మీకు ఆ విషయం? మనమే కట్టుకోవాలి. ఏంటి? ఇక్కడ మంచి పనులు చేస్తే, ఎన్ని ఆత్మలను రక్షిస్తే, ఎంతమంది ప్రభు సన్నిధికి నడిపిస్తే ఆ క్రియలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయంట. అవన్నీ అక్కడికి ఏం చేయబడతాయి? వజ్రాలుగా వైడూర్యాలుగా మార్చబడి ఇల్లు అనేది తయారైపోతుంది. కాబట్టి గమనించండి, ఉపవాస ప్రార్థన చేస్తున్న మనము ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం పెట్టుకొని చేయాలి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మన పరిస్థితులు మొత్తం మారడానికి చేయాలి. అయితే ఒక్క రోజులోనే మారవు, కొంత సమయం పడుతుంది. ఎందుకు? నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాల్సినవి ఉంటాయి, నువ్వు శక్తి పొందుకునేది ఉంటుంది, నువ్వు ప్రభువుని సమీపించేది ఉంటుంది, నువ్వు మారేది ఉంటుంది ఫస్ట్. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు పరిస్థితులు మారుతాయి. వెంటనే పరిస్థితులు మారవు. ఎందుకంటే ముందు నేనున్నాను, నా బలమేంటో నాకు తెలియాలి, నా బలహీనతలు నాకు తెలియాలి, నేను ఎందులో పడిపోయానో నాకు తెలియాలి. అంటే అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత, అంటే ఒకేసారి అవ్వము, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇవన్నీ మనం గ్రహించుకొని
ఆ రూపులోకి, ప్రభు రూపులోకి మారిన తర్వాత అప్పుడు పరిస్థితులు ఏమని మెల్లమెల్లగా మారిపోతాయి. కాబట్టి ఆ తర్వాత మన ఉపవాస ప్రార్థన ఎందుకోసం చేయాలి? మన పాపాన్ని, శాపాన్ని, బలహీనతలను గెలవడం కోసం చేయాలి. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన వలన గొప్ప మేలు, ప్రయోజనాలు మనం పొందుకుంటాం. అవును కదా? మనము విడిపించబడతాము, మన కుటుంబం విడిపించబడుతుంది, మన వంశం విడిపించబడుతుంది, మన ఇరుగు పొరుగు వారిని కూడా విడిపించబడతారు మన ద్వారా. ఇవన్నీ మేలే, ఆత్మీయ మేలు అన్నమాట. అంటే శారీరక మేలు రావని కాదు, ముందు ఆత్మీయ మేలు వస్తే శారీరక మేలు ఈజీగా ఆటంతటికి అవే వచ్చేస్తాయి. దేవుడు దీవిస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు కృప వలన ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థనలో ప్రయోజనం ఏంటనే విషయం నేర్చుకున్నాము.